ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు అయితే కనుక మొదలు కానున్నాయి. ఇక అన్నా క్యాంటీన్‌లో స్పెషల్ మెనూ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ధరలు ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా ఒకసారి అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 99 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించేందుకు నిర్ణయించారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. క్యాంటీన్లలో రోజువారీ అందించే మెనూ అలాగే ధరలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఇక దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నా క్యాంటీన్లు అయితే కనుక అందుబాటులోకి తీసుకుని రానుంది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం అయితే కనుక అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి అంతా సర్వం సిద్ధం చేసిందని చెప్తున్నారు. హరికృష్ణ మూవ్‌మెంట్ సంస్థకు అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ సంస్థ కేవలం 3 గంటల్లోనే 1,00,000 మందికి ఆహారం సిద్ధం చేసే క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. 15వ తేదీన 99 క్యాంటీన్లు, అలాగే సెప్టెంబర్ 5వ తేదీన మరో 99 క్యాంటీన్లను ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే వ్యాపారవేత్తలు, ప్రముఖులు అన్నా క్యాంటీన్ల కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు. ఇక అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు అందించాల్సిన మెనూ ధరలను ఖరారు చేశారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి డిన్నర్ ఏదైనా కూడా ఇక ₹5కే అందించాలని నిర్ణయించారు. అలాగే మెనూ ప్రకారం ప్రతి సోమవారం ఉదయం టిఫిన్‌గా ఇడ్లీ, చట్నీ సాంబార్ లేదా పూరీ కుర్మాతో అందిస్తారు. అంటే ఇడ్లీ గాని, పూరీ కుర్మా గాని అందిస్తారు. ఇక లంచ్‌గా వైట్ రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పచ్చడి, పెరుగుతో అందుబాటులోకి తెస్తున్నారు. వారంలో ప్రతిరోజు లంచ్, డిన్నరులో భాగంగా ఇదే రకం మెనూ అయితే ఉండనుంది. పదార్థాలు మాత్రం మారనున్నాయి. అంటే ఆ ఏరియాలో ఆ టైంలో దొరికే కూరగాయలు అయితే గనుక దాన్ని బట్టి కూరలవి చేయడం జరుగుతుంది. ఇక అలాగే మంగళవారం నుంచి శనివారం వరకు కూడా ఉదయం అందించే టిఫిన్‌లో ఇడ్లీ కామన్‌గా ఉంటుంది. ఇక రెండో టిఫిన్‌గా పూరి, పొంగల్, ఉప్మా అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు టిఫిన్ ఉంటుంది. లంచ్ మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 3 గంటల వరకు అందిస్తారు. ఇక రాత్రి డిన్నర్ 7:30 నుంచి 9 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. ఆదివారం మాత్రం సెలవుగా ప్రకటించారు. వారంలో ఒకరోజు స్పెషల్ రైస్ ఇవ్వనున్నారు. ఇక ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చేవారు ముందుకు రావాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే పిలుపునిచ్చింది.